ఆదివాసీ సాంప్రదాయాలతో జరిగే వనదేవతల మొక్కులకు కాలం సమీపిస్తుంది. అయితే అమ్మవార్లకు వచ్చిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడంలో కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఈ జాతర మొత్తం ఏ దాన్ని తీసుకున్నా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో అమ్మవార్లకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించే దానికి సంబంధించిన దానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది బెల్లం, దాన్నే బంగారంగా పిలుస్తారు. ఏమనుకున్నా సరే తమ కోరికలు ఏవి నెరవేరినా ఆ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి వెళ్ళటంతో తమ మొక్కులు తీరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అసలు అమ్మవార్లకు మొక్కులు చెల్లించడంలో బంగారంగా పిలుచుకునే బెల్లంకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, అసలు ఈ బెల్లం మేడారం జాతరకు ఎలాంటి విశిష్టత ఉంది తెలుసుకునే ప్రయత్నిద్దాం. సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూజలందరూ వాళ్ళతో మాట్లాడదాం. అన్న, జాతర అనగానే రకరకాల మొక్కులు ఉంటాయి, రకాలు చేస్తారు, కానీ అమ్మవారికి చాలా ప్రీతికరమైంది బంగారమే, ఈ బెల్లంగానే పిలుస్తారు. అసలు ఈ బెల్లంకు మేడారం జాతరకు అసలు ఎక్కడ లింక్ ఏర్పడింది? అమ్మవారికి ఈ బెల్లాన్ని ఎందుకు సమర్పించాలి? అంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అనగానే మొక్కులు అనగానే వచ్చేసరికి భక్తులు సమర్పించేది పసుపు, కుంకుమ, చీర, సారెతో పాటు మరి నైవేద్యంగా సారాయి, తర్వాత బలి మన మేకపోతును, తర్వాత మన కోరికలు కనుక నెరవేరితే కనుక నా ఎత్తు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని చెప్పి ఈ విధమైనటువంటి మొక్కులు అమ్మవార్లకు చెల్లించుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా వచ్చేసి బెల్లము అనేది అంటే బంగారం అనేది ప్రత్యేకమైనది. అటు పెట్టేటువంటి ఆ మేకపోతు కావచ్చు, నైవేద్యం కింద సమర్పించేటువంటి సారాయి కావచ్చు, తర్వాత పసుపు, కుంకుమ, సారే, వాటితో పాటు ఈ బెల్లానికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే చీర, సారే వచ్చేసి అలంకరణకు ఉపయోగించేటువంటి వస్తువులు, తర్వాత సారాయికి వచ్చేసరి నైవేద్యం కింద ఆ పూటకు మాత్రమే ఇచ్చేటువంటిది, తర్వాత మేకపోతు అనేది వాళ్ళు ఇచ్చేటువంటిది. అది ఆ సందర్భంలో చేసేటువంటి అమ్మవారికి కొద్దిగా అంటే దేవుళ్ళ పరంగా వచ్చినప్పుడు రక్తపాతం అనేది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మహాభారతము మా సమ్మక్క దేవతకు కూడా కొద్దిగా లింక్ ఉండడం జరిగింది. అటువంటి సందర్భం లోపల దాన్ని మేకపోతును ఇవ్వడం జరుగుతుంది. మనం కోరినటువంటి కోరికలు నెరవేరినప్పుడు మా భక్తులు కానీ మేము కానీ భక్తులు కానీ ఎవరైనా బెల్లాన్ని సమర్పించడం జరుగుతున్నది. అంటే మీరు మహాభారతానికి రామాయణానికి కూడా మేడారంకు చెప్తున్నారు, ఆ లింక్ అంటే అసలు ఎట్లా ఉంది, దానికి బెల్లానికి ఎక్కడ అనుబంధం వచ్చింది? సరే, ఇప్పుడు ఇక్కడ వచ్చే మేడారానికి మహాభారతానికి లింక్ అనేది ఉన్నదని అంటే బెల్లంతోటి లింక్ అనేది కాకుండా ఈ అమ్మవారు నేనెవరు అనేది మా చందవంశస్థులకు తెలియక పూర్వము అందరితో పాటు అమ్మ, చెల్లె, నాన్న, అత్త, కోడలు, మామలని పిలుచుకున్నటువంటి సందర్భం లోపల మరి భోజనాలు చేయకుండా వారాలు కాదు నెలలు కాదు అట్లా ఉండడంతో తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి క్రమం లోపల మరి ఆమె వచ్చిన వేళ విశేషం వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిన సందర్భంలో మా చెల్లె మరి అన్నం తినకుండా ఇన్ని రోజులు ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అంటే తెల్లవారగానే మా చందవంశంలో ఉన్నటువంటి అప్పటి పూర్వీకులను వాళ్ళ తండ్రి గారిని రోజు ఆవులోను పాలు బితకడానికి వెళ్ళిన సందర్భం లోపల వాళ్ళ తండ్రి గారిని అడిగేది, నాన్న నాకు అక్కడ అది బాగుంది, ఆ లెగ కూడా బాగుంది, నాకు అది కావాలి అని అంటే, నాన్న నీకు అత్తవారింటికి ఇచ్చి పెళ్లికి చేసేటప్పుడు కట్నం కానుకల కింద నీకు నగ నట్ర నాణ్యాలతో పాటు వాటి ఆవులను కూడా ఇస్తాం బిడ్డ, అప్పుడు తీసుకెళ్తూ ఇప్పుడు ఏం చేసుకుంటాం, లేదు నాన్న నాకు అది కావాలని అంటే, సరే బిడ్డ తీసుకోలేదు, నీ పేరు మీద ఉంటే నువ్వే తీసుకోవాలని అంటే ఆ రోజు సాయంత్రం వరకు అందరితో పాటు మామూలుగానే ఉండే భోజనాలు పడుకొని తీసుకున్న తర్వాత నడిజాము రాత్రి అంటే మొదటి జాము కాగానే ఊరి పొలిమేర ఏదైతే ఉందో ఆ పొలిమేర వరకు పాపరూపము అంటే అమ్మవారి మా ఇంటి ఆడబిడ్డగా అక్కడికి వెళ్ళి తర్వాత పొలిమేర దాటిన తర్వాత పెద్ద పులి అవతారం ఎత్తి మళ్ళీ పొలిమేరలోకి వచ్చి మా ఏదైతే తండ్రి గారిని పొద్దున పలానిది కావాలని అడిగిందో అది మాత్రమే దాని మీద మంద మీద పడి దాన్ని మాత్రమే నోట ఖర్చుకొని వెళ్ళి భోజనంగా స్వీకరించి మళ్ళీ వచ్చి మామూలుగా మా ఇంట్లో పడుకుంటున్నటువంటి క్రమం. దీనికి మహాభారతం అనగానే లక్కాగృహం లోపల పాండవులను కౌరవులు దహించి వేయాలన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో తప్పించుకున్నట్టు భీముడు వాళ్ళందరినీ కాపాడి తీసుకున్నటువంటి క్రమంలో ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని కలిసిన తర్వాత శ్రీకృష్ణుడు వీళ్ళంతా ఇబ్బంది పడుకుంటా ఈ చావు బతుకుల మధ్యలో వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మర్యాదపూర్వకంగా భోజనాలు చేస్తున్నటువంటి క్రమం లోపల ద్రౌపది మరి శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఇద్దరు కలిసి భోజనాలు వడ్డిస్తున్న క్రమం లోపల మరి ద్రౌపది శ్రీకృష్ణుని అడగడం జరుగుతుంది, సైగల ద్వారా అడగడం జరుగుతుంది. ఇది గమనించినటువంటి భీముడు అరే మాకు 5గురికి భార్య అయినటువంటి ద్రౌపది మరి శ్రీకృష్ణునికి సైగలు చేస్తున్నది ఏంటిది ఇక్కడ అనేటువంటి సందర్భం లోపల మరి అందరూ భోజనాలు చేసి వెళ్ళి విశ్రాంతి తీసుకున్న సందర్భం భీముడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి, బావా మరి ద్రౌపది అంటే ద్రుపదరాజు కుమార్తె ప్లస్ అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి గెలుచుకున్నటువంటి ఆమె, అమ్మ మేము పండు తెచ్చాము అని అంటే 5గురు పంచుకోమని అంటే మేము 5గురు పెళ్లి చేసుకోవడం జరిగింది అంతే తప్ప కానీ మరి ఇదంటే మాకు సంబంధం మీరెందుకు సైగా చేస్తున్నారంటే ద్రౌపది ఎవరనుకుంటున్నావు అని అంటే ద్రుపదరాజు కుమార్తె ఇట్లా కాదు, ఈరోజు ఆమె ఎవరో తెలుసుకోవాలంటే నిద్రపోకుండా ఆమె ఏం చేస్తుందో గమనించు, కానీ ముందు కంటే మాత్రం పడకు, నువ్వు కంటపడ్డావా చెప్పిన నేను చూసిన నువ్వు ఇద్దరము బతకము, నేను అధిదేవునే కావచ్చు అయినప్పటికీ ఆ శక్తి ముందు మనం తాళలేము అని అనడంతో అప్పుడు భీముడు ఆ రోజు రాత్రి అంతా నిద్రపోకుండా గమనించడం జరుగుతుంది. పొలిమేర దాటగానే అంటే అక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, పొలిమేర దాటగానే ఆదిశక్తి అవతారం ఎత్తి
దాటేసి ఆమెకు కావలసినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మళ్ళీ ద్రౌపది రూపం ఎత్తి మళ్ళీ వచ్చి పడుకోవడంతో పొద్దున శ్రీకృష్ణుడు భీముని దగ్గరికి ఎత్తాడు. దంతధావనం చేసుకుంటూ వచ్చి బావా ఏం సంగతి, ఏం గమనించావు అని అంటే, బావా ద్రౌపది మా భార్య కాదు, ఆమె ఆదిశక్తి అంశ, కాబట్టి ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్పాను. సో మొత్తానికి ఈ స్టోరీ రెండింటికి లింక్ అయింది ఒకటి సేమ్ టైంలో. ఈ బెల్లంకి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది బెల్లంకి సంబంధించినటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? బెల్లం అనే ఇష్యూ అంటే ఈ సాంప్రదాయం కావచ్చు, ఇది ఎక్కడి నుంచి మొదలైంది? సరే, పూర్తి స్థాయి సమాచారం మా వద్ద లేకున్నప్పటికీ కానీ మాకున్న పరిజ్ఞానం మేరకు మరి బెల్లము అనేది అంటే ఇప్పుడు ఎప్పుడైతే సమ్మక్క దేవత యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సంబంధం చూసే విషయంలో వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజును చూడగానే చెల్లె అంటే నాగులమ్మ చూడడానికి వెళ్తుంది. వెళ్ళినటువంటి క్రమం లోపల ఇంత మంచి బంగారు వర్ణ ఛాయతోటి పడిసిరి వర్ణం కలిగినటువంటి ఈ యువకుని అంటే మేము చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో మళ్ళీ ఇంటికి సంబంధం చూసి మాట్లాడుకొని అన్ని మాట్లాడుకుని వచ్చే సంబంధం ఫిక్స్ చేసుకున్న తర్వాత వచ్చి ఆ చెల్లెని అడగడం జరుగుతుంది. ఎట్లున్నాడు పెళ్లి కొడుకు, ఏ విధంగా ఉన్నాడు అంటే అది అసలు విషయం చెప్పకుండా అక్కకు అసలు విషయం చెప్పకుండా దాచి మరి నేను చేసుకుంటున్న ఉద్దేశంతో బాగలేడు, ఇట్లా డోలి కడుపు డొప్ప చెవులు ఇట్లా ఉన్నాడని అనడంతో సరే నేను చేసుకోనని తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భం లోపల మరి తల్లిదండ్రులు మాట ఇచ్చి వచ్చాము, మరి అప్పుడు నోటి మాటకు కట్టుబడి ఆదివాసులు అంటేనే ఒక మాటకు కట్టుబడి ఉంటారు, అది చెడు అయినా మంచి అయినా దేనికైనా అనేది. కానీ మరి అలాంటి సందర్భం లోపల ఇప్పుడు ఏం చేయాలి, చేసుకొని అంటుంది ఇప్పుడు అనేది. అప్పుడు చెల్లెని అడగడం జరుగుతుంది, బిడ్డ మరి అక్క చేసుకొని అంటుంది, మరి నువ్వైనా చేసుకుంటావు ఎందుకంటే మా మాట పోతుంది మరి అని అంటే చూసిన ఆమె కాబట్టి అని నేను చేసుకుంటాను నాన్న అని అనడంతో వాళ్ళు సరే అని మాట ఇచ్చేసి ఒప్పుకున్న ఆ రోజు చేసుకున్నాం. మా ఆచారాల ప్రకారం ఆదివాసీ సంప్రదాయాలు పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళకు పెళ్లి కనుక జరుగుతాయి ఇంట్లో వేరేది ఏదైనా అలాంటి సందర్భంలో ఆ పెద్దవారు ఏం చేయాలి, ఆ పొలిమెరలకు అంటే ఆ ఇంటి సర్కిల్లోకి రాకుండా బయట ఉండి ఆ తంతును గమనించాల్సి ఉంటుంది. లోపల అత్తవారంటే అక్కడికి పెళ్లి అక్కడ ఆవు పెళ్లిలో ఉన్నాడు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆవు పెళ్లి దగ్గర పెళ్లి మండపం ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి చూసేటువంటి దూరం నుంచి చూసినటువంటి సమ్మక్క దేవత పెళ్లి కొడుకు అంత మంచిగా అందంగా పసిడి వర్ణ ఛాయతోటి ఉన్నటువంటి బంగారు వర్ణ ఛాయలు మెరిచిపోతున్నటువంటి ఈ చెల్లె నాకు అబద్ధం ఆడి నన్ను ఈ విధంగా మోసం చేసిందని గమనించి అప్పుడు పోల్ మీద కూర్చొని ఇద్దరు కొట్లాడుకున్నా, నేను పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు తల్లిదండ్రులు చేసేది లెక్క అందరు కుల పెద్దలను మాట్లాడుకుని ఇద్దరిని ఇచ్చి ఆ కొట్లాట లోపల సమ్మక్క దేవతకు ఉన్నది కడియము చేతి కడియము పడిద్దరాజుకు ఇక్కడ తగలడంతో కన్ను పోవడం జరిగింది. ఆ కన్ను పోయిన సందర్భం నుంచి ఒంటికి కన్ను పడిద్దరాజు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ గుర్తుగా అంటే అటువంటి బంగారం అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం కొనలేని పరిస్థితి, ఆ వర్ణం అది కూడా ఉంటుంది బంగారం, కానీ అప్పుడు పరిస్థితులు లేవు. దానికి రూపము మనం పండించదగింది మన ఇంట్లో దొరికేటువంటి సాధారణంగా మన చెరుకు నుంచి వచ్చినటువంటిది ఆ వర్ణంలో ఉంటుంది. కానీ ఆ బంగారాన్ని ఆయనకు గుర్తుగా ఆమె దగ్గర ప్రతిష్ఠిస్తే మా భర్త గారికి అంటే మా అత్తగారి తరపున ఉన్నటువంటిది ప్లస్ మా వారి భక్తుడిగా నాకు సమర్పించడం అనేది బెల్లాన్ని ప్రసాదంగా మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఇంకొకటి అంటే ఇదివరకేమో దండకారణ్యం, ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. అప్పుడు వచ్చేటప్పుడు కాలినడకన లేదా ఎడ్లబండ్ల మీద అప్పుడు కూడా ఈ డస్ట్ దీనికి కూడా ఈ బెల్లాన్ని ఉపయోగించే అట్లా వచ్చిందని కూడా చెప్తారు. అట్లాంటిది ఏమన్నా? సరే, దీనికి ఆ కారణం కూడా ఉంది. సైంటిఫిక్ పరంగా వచ్చేటటువంటి మనకు ఇప్పుడు ఇంతమంది దుమ్ములో ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, ఇక్కడ ఉన్న గాలి కానీ అంత పొల్యూషన్ అయిపోయి ఆ గాలిని పీల్చడం వల్ల నీళ్ళు తాగడం వల్ల మనకు జలుబు చేయడము, జ్వరాలు రావడం ఇట్లాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితులలో బెల్లము ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు సమృద్ధ అయిన తర్వాత పిల్లలకి మరి ఆ బెల్లము కుడుకలు తినిపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా సమ్మక్క దేవతకు బెల్లము కుడుకలే మన మొక్కులుగా సమర్పించడం జరుగుతుంది. ఈ వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గాలి ధూళిని ఇవన్నీ తట్టుకోవాలని అంటే కూడా ఆ బెల్లము కుడుక కనుక తింటే కూడా మనకి ముక్కు కానీ జలుబు కానీ జ్వరము కానీ రాకుండా ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి అట్లా కూడా ఈ సైంటిఫిక్ పరంగా చూసినప్పుడు ఆ బెల్లాన్ని కుడుకను కూడా రెండింటిని ప్రసాదంగా పెట్టడం అనేది జరుగుతుందని ఆ రకంగా చూసుకోవచ్చు. చారిత్రక నేపథ్యం వచ్చేసి దేవుళ్ళ పరంగా వచ్చినప్పుడు అట్లాంటి పగిడిద్దరాజు ఉన్నటువంటి ఆ వర్ణ ఛాయతోటి ఉన్నటువంటి కాబట్టి దానికి గుర్తుగా కూడా ఈ బెల్లాన్ని మొక్కులుగా సమర్పించడం జరుగుతుంది. ఏ సందర్భంలో ఈ బెల్లాన్ని కావచ్చు అంటే బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమర్పించాలంటే ఎట్లాంటి టైంలో మొక్కులకు సంబంధించినటువంటి ఏ మొక్కులకు ఇది ప్రాధాన్యత ఉంటుంది? ఎక్కువగా వచ్చేసి మనము ఏదైతే తీరని కోరికలు ఉండి మనం పలాని కావాలనుకున్నప్పుడు అట్లాంటి కోరికలు కోరినప్పుడు మట్టి ఈ బెల్లాన్ని ఎక్కువగా మొక్కులుగా సమర్పించడం జరుగుతుంది. మామూలుగా పండుగలు జాతరలు చేసుకునేటువంటి సందర్భం లోపల మేము మాత్రము బెల్లాన్ని ప్రసాదంగా ఒక చిన్న ముద్ద మాత్రం అటువంటిది అనవదు, అది పెట్టాము ఎక్కువ శాతము. కాకపోతే మొక్కులు తీరిన తర్వాతనే ఈ బెల్లాన్ని నిలువెత్తుమని మనం ఏదైతే కోరుకున్నామో అది తీరిన తర్వాతనే బెల్లాన్ని ప్రచారించడం. మేము చేసేటువంటి ఇప్పుడు పూజాలుగా మేము ఇక్కడ ఉన్నాం, మీరు చేసేటువంటి క్రమం లోపల సారాయి, మేక, పసుపు, కుంకుమ, చీర, సారే, పువ్వులు, తర్వాత అడవిలో దొరికేటువంటి ఆకులు, ఇప్ప చెట్టు ఆకులు వాటిని వాడితే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బెల్లాన్ని ప్రసాదంగా మేము చేసేటువంటి కార్యక్రమంలో బెల్లం తక్కువగా వాడతాము. భక్తులు మొక్కులుగా చెల్లించే క్రమంలో బెల్లాన్ని ప్రసాదంగా అక్కడ సమర్పిస్తారు. సో ఇది బెల్లంకు ఉన్నటువంటి మేడారం జాతరకు ఉన్నటువంటి సంబంధం, విశిష్టత, సాంప్రదాయాల ప్రకారం అమ్మవార్లకు మొక్కులుగా చెల్లించే బెల్లంకు ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి స్టోరీస్ అన్ని. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి.